జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మంచి వర్షం పడాలి. ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా రోగాలు రాకూడదు. మేమందరం మంచిగా ఉండాలి. అమ్మవారికి మనక ఇంకొక సావు వెళ్తుంది. ఏం చేయాలి? అమ్మవారికి అప్పుడు పూజ చేసిన రాజా సింగన్న గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది శివశక్తి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఒక నెల ముందు కోశామయ భవనం దిక్కించి సమావేశం ఆల్ డిపార్ట్మెంట్స్ ని సమావేశం పిలిపించి ఒకటే అన్నాడు, ఈ రోజు మేము చూస్తున్నాం పండుగ ఎట్లా చేసుకోవాలి, ప్రతి డిపార్ట్మెంట్ క్లీనింగ్ ఉంది, ఒక్కసారి రైట్ పోలే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మంచి బందోబస్తున్నారు, వాటర్ వర్క్స్ ఎలాంటి ఇబ్బంది లేదు అన్నా. ఈ బోనాలకు ఎంతో ఉత్సాహంగా మీరు పాల్గొని నెల ముందు మనం ఈ రోజు పండుగ చేసుకుంటున్నాం అన్నా. నెల రోజు ముందు పండుగ కొరకు ఆయన ఆలోచించండు. వారికి మనస్ఫూర్తిగా శివశక్తి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. పండుగను ఉద్దేశించి బోనాల పండుగ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా మన చందన్ వారి చాకనవాడి బోనాలతో చాలా వైభవంగా జరుగుతుంది. చాలా వరకు మన హిందూ యువకులకి అసలు ఈ బోనాల పండుగ ఎందుకు చేసుకుంటాం, బోనాల పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము ఎవరికి కూడా తెలియదు. తెలుసా ఎవరికైనా? ప్రత్యేకంగా ఇవాళ ఉన్న యువకులకి అసలు తెలియదు బోనాల పండుగ ఎందుకు చేస్తామని. ఇప్పుడున్న యువకులకి బోనాల పండుగ అంటే తాగాలే ఆడాలి, ఇదే ఒక కాన్సెప్ట్ యువకులకి మైండ్లోకి వస్తుంది. కానీ యువకులకి అదేవిధంగా వచ్చే జనరేషన్కి ఒకటే ఒక నా రిక్వెస్ట్ చేస్తున్నాను, బోనాల పండుగ అంటే మనం అమ్మవారికి పూజ చేస్తాం. దేని గురించి? ఈ సంవత్సరం మంచి వర్షం పడాలి, ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా రోగాలు రాకూడదు, మేమందరం మంచిగా ఉండాలి. అమ్మవారికి మనము బోనాలు పెట్టి పూజ చేసి అమ్మవారికి మనం కోరుకుంటాం. దానికే బోనాల పండుగ అంటారు. అదేవిధంగా ఈ బోనాల పండుగ ఇవాళ రేపు కాదు, 1813లో ఒక ప్లేగ్ యొక్క రోగం వచ్చింది. మనం కరోనా రోగం చూసినాం కదా, కరోనా రోగం కన్నా చాలా ఘోరం రోగం ఒకటి వచ్చింది, ప్లే. అంటే పొద్దుగల ఒక మంచి ఉంటే సాయంత్రం రోగం చనిపోతాడు. అట్లాంటి ఒక చాలా డేంజర్ ఒక రోగం వచ్చిన తర్వాత డైలీ ఒక ఇంకొక సావు వెళ్తుంది. ఏం చేయాలి? అమ్మవారికి అప్పుడు పూజ చేసిన, అమ్మవారికి అప్పుడు బోనం పెట్టాను.
అమ్మవారికి అప్పుడు అన్నం తయారు చేసి పెట్టారు. అప్పుడు ఆ రోగం ఖతమైంది. అప్పటి నుంచి ఇప్పుడు అంటే 212 సంవత్సరాల నుంచి ఈ బోనాలు ఉత్సవ ప్రోగ్రాం మనం చేస్తున్నాం. అందుకోసం యువకుల ద్వారా ఒక మాట యాద పెట్టుకోండి, ఇది మన సంస్కృతి. బోనాల పండుగ వేరే రాష్ట్రంలో జరగదు, మన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్ లోనే చాలా వైభవంగా బోనాల పండుగ మనం చేస్తున్నాం. అందుకోసం ఈ పండుగ కానీ మన సంస్కృతి కానీ కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందూకి ఉంటది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. హిందూ ఉదయ సామ్రాట్ టైగర్ రాజా సింగన్న